ఎలాన్ మాస్క్ యూటర్న్ ట్రంప్కు భయపడే అని అంటున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద సంచలన ఆరోపణలు చేసిన ఎలాన్ మాస్క్ హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మాస్క్ నడుమ విభేదాలు తీవ్రతరమయ్యాయి. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో వీళ్లకు ఒకరంటే ఒకరికి పడడం లేదు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ట్రంప్ మీద మస్క్ సంచలన ఆరోపణలు చేయడం, ఆయన అవసరం లేకుండానే తాను ఎన్నికల్లో గెలిచేవాడిని అని యుఎస్ ప్రెసిడెంట్ అనడం, ఇలా వీళ్ల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఈ తరుణంలో మస్క్ యూటర్న్ తీసుకున్నారు. డ్రాగన్ అంతరిక్ష నౌకను తాము ఉపసంహరించుకోవడం లేదని స్పష్టం చేశారు. తాను టీం అమెరికాతోనే ఉన్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును వ్యతిరేకించడంతో మస్క్ పై సీరియస్ అయిన ట్రంప్, ఆయన లేకుండానే పెన్సిల్వేనియాలో తాను నెగ్గేవాణ్ణి అని తెలిపారు. మస్క్ బిజినెస్ కు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలకు తప్పకుండా కోత విధిస్తానని ఆయన హెచ్చరించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మాస్క్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను వెంటనే ఉపసంహరించుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై కొన్ని గంటల్లోనే ఆయన మాట మార్చారు. డ్రాగన్ నౌక ఉపసంహరణ విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు ఎక్స్లో స్పష్టం చేశారు. తాను టీం అమెరికాకు మద్దతుగా ఉంటానని తెలిపారు. కాగా ట్రంప్తో విభేదాల నేపథ్యంలో గురువారం పలు ఆసక్తికర ట్వీట్లు చేశారు మస్క్. అధ్యక్షుడు విధిస్తున్న టారిఫ్ల వల్ల ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆర్థిక మాంద్యం రాబోతుందని హెచ్చరించారు. తాను లేకపోతే 2024 ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యేవారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మస్క్ యూటర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ట్రంప్కు భయపడే ఆయన వెనక్కి తగ్గారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.